యేసుక్రీస్తుని సొంతం చేసుకోవడానికి మనం ఏం చెయ్యాలి అని అడిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారమిచ్చాడు. హల్లెలూయా. ఈ అధికారము దేవుడు ఎవరికి ఇచ్చారు? సర్వమానవాళికి ఇచ్చారు. తన్ను ఎందరూ అంగీకరిస్తారో, లార్డ్ ఐ యాక్సెప్ట్ యూ యాజ్ మై పర్సనల్ సేవియర్ అండ్ లార్డ్. ఇది మీకు లేదు, మాకే. మేము ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళం, మాకు మాత్రమే ఆ అంగీకారము అని చెప్తే చాలామంది తృణీకరింపబడేవారు. దేవుడు కులమును ఏర్పాటు చేయలేదు, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. దేవుడు మతమును స్థాపించలేదు. మానవుని దేవుడు పుట్టించాడు, మానవునికి ఆయన దేవుడై ఉన్నాడు. గనక ఏ మనిషి అయినా పరలోకపు తండ్రి సన్నిధికి రావడానికి ఒకటే ఆప్షన్, మానవుల పాప పరిహారార్థమై కలువరు సిలువలో ప్రాణం పెట్టిన ఆ ప్రాణనాథుని ద్వారా తండ్రి యొద్దకు వెళ్ళాలి. ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పినటువంటి వాక్యమును అంగీకరించి యేసుక్రీస్తును సొంతం చేసుకుంటున్న వారు ఆటోమేటిక్గా తండ్రికి బిడ్డలైపోతున్నారు. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు, నేను నా తండ్రిలోను ఆయన నాలోను ఉన్నాడని ఆయన తెలియపరిచాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్న తన బిడ్డలకు పరమ తండ్రితో గొప్ప సహవాసం, శాశ్వతమైన సహవాసం దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనం ఆయనను తండ్రి అని పిలవడానికి అర్హులమయ్యాం. ఎందుకని? నేను పాపాత్ముని, నా పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, ఆయన మరణించి తిరిగి లేచాడని నేను నమ్ముచున్నాను అని తెలియపరచడం ద్వారా తండ్రి తన కుడి చెయ్యి నా వైపు చాపి, నా కుమారుడా నీవు ఆశీర్వదింపబడిన వాడవు అని చెప్పి నన్ను దగ్గరికి చేర్చుకున్నాడు. ఈ గొప్ప ధన్యత దేవుడు నాకు ఇవ్వటానికి కారకుడు మన మధ్యవర్తి అయిన యేసు ప్రభు ఒక్కడే. దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే. ఇంకా మిగిలినవన్నీ డూప్లికేట్లే. ఏ పేరైనా మీరు చెప్పండి, అవన్నీ డూప్లికేట్లు. అది ఏది కూడా మధ్యవర్తులు గారు. బైబిల్ చెప్తున్నారు, దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకని? ఆయన 33.5 సంవత్సరాలలో తన విలువైన ప్రాణం మన కోసం అర్పించాడు. తన విలువైన రక్తం మన పాపములను కడిగివేయడానికి ఆయన దారబోశాడు. అటువంటి వారు ఇంకొకరు ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు. మీరు ఎక్కడైనా తిరగండి, యేసు చేసిన త్యాగానికి సమమైన త్యాగం చేసిన వారు ఒక్కరూ మీకు దొరకరు. గనక మనకు ఒకే ఒక్క మధ్యవర్తి, మన పాపములు పరిహరించిన, ప్రాయశ్చిత్తం చేసిన మన రక్షకుడు, మన ప్రభు ఒక్కడే. ఆయన ద్వారా తండ్రిని వేడుకోవడానికి, తండ్రిని సమీపించడానికి మనకు కృప అనుగ్రహించారు. ఈ విషయంలో మీకున్న డౌట్స్, మీకున్న ఆ అయోమయత్వం అది తొలగిపోవాలి. మీరందరూ క్లారిటీగా, ఓహో ఈరోజు నేను ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నాను అని అనుకున్నట్లయితే మళ్ళీ నువ్వు పోయి ఆ కాడి క్రింద చిక్కిపోవద్దు.